ఇగో గుట్టు రట్టు ఎన్నికల బాండ్లు చిట్టా విప్పిన ఈసీ నిర్దేశించిన తేదీ కంటే ఒకరోజు ముందే వెల్లడి 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు 12,155 కోట్ల విరాళాలంట. అబ్బాబ్బాబ్బా 6,000 కోట్లతో టాప్లో బీజేపీ, 2వ ప్లేస్లో టీఎంసీ, 3వ ప్లేస్లో కాంగ్రెస్, 4వ ప్లేస్లో బీఆర్ఎస్ అంట. చూడండి బీఆర్ఎస్ ఏ విధంగా దోచుకుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 2,455 కోట్లు ఇచ్చిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అట. 2,318 కోట్లతో రెండో అతిపెద్ద దాతగా మెగా కృష్ణారెడ్డి అట. చూడండి మెగానే టాపు. ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా వివిధ పార్టీలకు 2,318 కోట్ల ఫండింగ్. తెలంగాణకు చెందిన పలు కంపెనీలు రాజకీయ పార్టీలకు కోట్ల రూపాయల ఫండింగ్ చేశాయి. ఆయా పార్టీల ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీలు భారీగా ఫండింగ్ చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ 2019 నుంచి జనవరి 24 వరకు వివిధ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో 2,318 కోట్లు డొనేట్ చేసింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సుమారు 1,300 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో సమకూరాయి. తెలంగాణలోని పలు కంపెనీలు కూడా ఆయా పార్టీలకు భారీగానే ఫండింగ్ చేసినట్లు గణాంకాల ద్వారా వెల్లడైంది. చూడండి మెగా కృష్ణారెడ్డి సంబంధించిన దానిలో 2,300 కోట్లు ఇస్తే అందులో 1,300 కోట్లు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఇవ్వడం జరిగింది. అంటే భారీగా చేసినటువంటి భారీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ చిత్తశుద్ధి ఉంటే మెగా పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందంతా ఈయనే కదా. సో ఈయన వేసినట్టు అక్రమాల అన్యాయాలు అనేకం ఉన్నాయి. వాటిపైన చర్యలు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఉందా? జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఉన్నాయని చెప్పేసి ఈరోజు కాలోజీ టీవీ ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకసారి చూపిస్తాం మీకు క్లియర్గా. చూడండి ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అంటూ 12,455 కోట్లట. ఫస్ట్ అది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 2,318 కోట్లట. ఇలా చెప్పుకుంటూ పోతే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, వేదాంత లిమిటెడ్, క్విక్ సప్లై చైన్ అంటే దీనిలో తెలంగాణ సంబంధించిన ఎక్కువ ఉంటాయి. వాస్తవంగా కంపెనీలు కాకుండా వ్యక్తిగతంగా ఇచ్చిన వారు మందాడి రాములట 4 కోట్లు ఇచ్చాడ, ముల్లపల్లి కోటేశ్వరరావు 5 కోట్లట, కోనేరు రవితేజ 20 లక్షలు, కొందూరు పవన్ రెడ్డి 50 లక్షలు, తేజవర్ధన్ రెడ్డి 50 లక్షలు, బండి రవీంద్రనాథ్ రెడ్డి 50 లక్షలు, కోకుంట్ల వేణుగోపాల్ 10 లక్షలు, సంగిరెడ్డి తిరుపతి రెడ్డి 5 లక్షలు అంటూ ఒకటి చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల దాతలు వీరే అట. చూడండి రాజకీయ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్ల కొనుగోలు ద్వారా విరాళాలు అందించిన దాతల లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా కంపెనీలు ఉన్నాయి. పివి కృష్ణారెడ్డికి చెందిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ, వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ, మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిఆర్ రెడ్డి ఈ కంపెనీ బోర్డులో డైరెక్టర్గా ఉండడం గమనార్హం. తెలంగాణ పారిశ్రామిక దిగ్గజం జూపల్లి రామేశ్వరరావు చెందిన మై హోమ్ ఇన్ఫ్రా దాతల లిస్టులో ఉంది. చూడండి అంటే మై హోమ్ రామేశ్వరరావు కూడా భారీగానే ఫండింగ్ చేసినట. హైదరాబాద్లో ప్రఖ్యాతి గడించిన అపర్ణ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్, ఫార్మాకు చెందిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ, ఫార్మా దిగ్గజం సత్యనారాయణ రెడ్డికి చెందిన ఎంఎస్ఎన్ అంటే ఈ మన మహబూబ్నగర్ ఎంపీ ఉన్నాడు కదా మన్నే శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఎంఎన్ఎస్ ఫార్మాకిం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ దాతల లిస్టులో ఉన్నాయి. వెంకయ్య చౌదరి నన్నప్రేమికి చెందిన నాట్కో ఫార్మా, హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్లు తయారు చేసే భారత్ బయోటెక్ లిమిటెడ్, తెలంగాణ ఏపీ కేంద్రంగా పనిచేసే వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వల్లూరి ప్రభు కిషోర్ దాతల జాబితాలో ఉన్నారు. షిర్డి సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ ప్రమోటర్ విశ్వేశ్వర రెడ్డి, రవికుమార్ రెడ్డిలకు ఏపీ సీఎం జగన్ కు సన్నిహితులుగా పేరుంది. ఈ కంపెనీ కూడా విరాళాలు ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సిద్ధార్థ్ ఇన్ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్ దాతల లిస్టులో ఉంది. పొనుగోటి హేమేందర్ రావు అనే ఓ తెలుగు దాత పేరు కూడా ఈసీ విడుదల చేసిన జాబితాలో ఉంది అంట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫార్మా కంపెనీలు, ఇన్ఫ్రా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ కంపెనీలు, ఇవే 4. ఎందుకంటే ఈ 4 ఇట్లలో ఫార్మా కంపెనీలు చాలా దారుణంగా ఈరోజు కాలుష్యాన్ని విడుదలతో ప్రజల ప్రాణాలను తీసేటువంటి విషాన్ని జిమ్మేటువంటి ఫార్మా కంపెనీలు ఈరోజు భారీగా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్లకు ఏదైతే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేయలేరు కాబట్టి ప్రభుత్వ సపోర్ట్ అవసరం కాబట్టి అందుకోసమే వాళ్లకు విరాళాలు ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా చూడాలి, లేకపోతే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో పార్టీల వారిగా లెక్కలంట చూడండి, బీజేపీకి 6,060 కోట్లు అట, తర్వాత టీఎంసీకి 1,600 అంటే చాలా రకాల ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే చాలా రకాల లిస్టులో లేని టాటా, అదాని, రిలయన్స్ అట. దేశంలోని బడా కంపెనీలు టాటా, అదాని, రిలయన్స్ కంపెనీలు ఎలక్ట్రికల్ బాండ్లకు దూరంగా ఉన్నాయి. ఈ 3 దిగ్గజ కంపెనీలు బాండ్ల లిస్టులో తప్పక ఉంటాయని అంతా భావించారు. కేంద్రం అదాని కంపెనీకి గతంలో ప్రభుత్వ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున కట్టబెట్టిందో ఈ మధ్య మోడీ అదాని మిత్రుల వీరిద్దరి మధ్య చీకటి లావాదేవీలు జరిగినట్లు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా వాస్తవానికి భిన్నంగా ఈసీ విడుదల చేసిన సమాచారాన్ని బట్టి ఈ విషయం తేటతెల్లమైంది. బాబా మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున ఈరోజు బాండ్లకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వస్తూ ఉంది. ఒక మెగా కంపెనీయే 2,300 కోట్లు ఇచ్చిందంటే ఏ విధంగా దోచుకున్నాడో తెలంగాణ ఒకసారి అర్థం చేసుకోండి. 1,300 కోట్ల రూపాయలు కేవలం మెగానే బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది.
అంటే ఏ విధంగా కేసీఆర్కు దోచిపెట్టిండో మెగా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. కాళేశ్వరం పైన పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగితే కనుక అనేకమైన అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాళోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది.